హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ చందు, మీ క్రియాంటెక్ 0508. ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే కొన్ని మార్పులు అనమాట. సో మరి ఆ మార్పులు ఏంటి, దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనకు 2026 మార్చిలో జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు అనమాట. సో దానిలో మరి ఏమేమి చేంజెస్ వచ్చినాయి, ఏమేమి మార్పులు ఉన్నాయని ఇప్పుడు నేను చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ తెలియాలి. సో దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూస్తున్నైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో కంపల్సరీ నాకు సపోర్ట్ చేయండి. సో చూద్దాం మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే వచ్చే ఏడాది మార్చిలో అయితే జరగబోతున్నాయి. మీకు అది తెలుసు ఆల్రెడీ. సో వచ్చే ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో మనకైతే బుక్లెట్స్ ఇస్తారు. మీకు తెలుసు కదా, బుక్లెట్ పేజ్ అని ఉంటుంది, ఆన్సర్ షీట్ అనేది ఉంటుంది కదా. అది వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే 24 నుంచి 32కి పెంచారంటే, ఒక పేజెస్ అని ఉంటాయి కదా ఆ బుక్లెట్లో 24 పేజీల నుంచి 32 పేజీల వరకు అయితే ఒక ఆన్సర్ షీట్ బుక్లెట్ అనేది మీకు ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్కు 32 పేజీలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ అండ్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్, వీటికి ఈ యొక్క ఆన్సర్ బుక్లెట్ షీట్ అనేది మనకు 32 పేజీలతోటి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ రాయడానికి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బయాలజీలో వృక్షశాస్త్రం, జంతు శాస్త్రానికి 24 పేజీల చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు. సో మనకు బయాలజీలో వృక్షశాస్త్రం అండ్ జంతు శాస్త్రం ఉంటుంది కదా, 2 ఉంటాయి. సో దీనికి మాత్రం మనకు 24 పేజీల బుక్లెట్ తోటి 2 మనకు బుక్లెట్లు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే దేనికి సపరేట్ అనమాట, బయాలజీ వృక్షశాస్త్రానికి సపరేట్ అండ్ మనకు జంతు శాస్త్రానికి సపరేట్. దీనికి 24 పేజెస్తో ఉన్నటువంటి 2 బుక్లెట్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు మనకు 85 మార్కులకు, మీకు తెలుసు కదా, మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ కెమికల్ బయాలజీ ఉంటుంది కదా, దానికి సంబంధించి పరీక్షలు ఉంటాయి కదా, అది మనకు 85 మార్క్స్ పాస్ మార్క్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 85 మార్కులకు పాస్ మార్క్స్ 29 అనమాట, గుర్తుపెట్టుకోండి. 85 మార్కులకు మీకు ఎగ్జామ్ ఉంటుంది, పాస్ మార్క్స్ వచ్చేసి 29 మార్క్స్ వస్తే మీరు పాస్ అవుతారు. ఓకేనా, అదొక ఇన్ఫర్మేషన్. కొన్ని సబ్జెక్టులో అయితే మనకు 30% వచ్చినా కానీ మొత్తం 35% కంటే పాస్గా పరిగణిస్తారు. కొన్నిట్లలో మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి 85 మార్కులకు కనుక మీకు ఎగ్జామ్ పెడితే 29 మార్కులు వస్తే మీరు పాస్ అవుతారు. కొన్ని సబ్జెక్టులో 30% రావాలి, గుర్తుపెట్టుకోండి. మరికొన్నిట్లో 35% అంటే మీకు తెలుసు కదా, 100 మార్కులకి కనుక ఎగ్జామ్ ఉంటే 35 మార్కులు మనకు కంపల్సరీ వస్తేనే పాస్ అనమాట. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. దీనిలో చేంజెస్ ఏంటంటే, మనకు బుక్లెట్లో ఉన్నటువంటి పేజెస్ అయితే చేంజ్ అయినాయి. నేను చెప్పిన సబ్జెక్టులకు 24 పేజెస్ నుంచి మనకు 32 పేజీలు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు పాస్ మార్కులు 85 మార్కులకు కనుక మీకు ఎగ్జామ్ ఉంటే 29 మార్కులు వస్తే మీరు పాస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మరికొన్నిటికి 30% అంటే మీకు 85 మార్క్స్ అన్నారు కదా, 90 మార్క్స్ కనుక పెడితే 30% రావాలి. 100 మార్క్స్ పెడితే 35%, అంటే మీరు అట్లా పాస్ మార్క్స్ అనేది ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. సో చిన్న చేంజెస్ ఏం లేదు. మనకు ఆన్సర్ బుక్లెట్ షీట్ ఉంది కదా, అందులో పేజెస్ని కొన్ని సబ్జెక్టులకు పెంచారు, కొన్ని సబ్జెక్టులకి మనకు డివైడ్గా ఇస్తున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ పరీక్షలు అనమాట, ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఎవరైతే రాయబోతున్నారో స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా, ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని బెల్ ఐకాన్ బటన్ కూడా క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.